భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆ, మోదీ గారు మిగతా పాలిటిషియన్స్ లాగా కాదండి. అతను హీ థింక్స్ డిఫరెంట్లీ. మామూలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సమాజ్వాడీ పార్టీ వాళ్ళంతా ఎలా ఆలోచిస్తారంటే క్యాస్ట్ వైజు, ప్రాంతీయ వైజు, లేదంటే రిలీజియన్ వైజ్గా ఓటర్స్ ఉందని డివైడ్ కొట్టి వాళ్ళలో కొన్ని వర్గాలని ప్యాంపర్ చేసి కొన్ని కొన్ని వర్గాలని కాన్సన్ట్రేట్ చేసుకుని వాళ్ళు వస్తే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సమాజ్వాడీ పార్టీ వాడు ఏమన్నాడు, నాకు ముస్లింలు యాదవులు ఒక్కడు ఉంటే సరిపోతుంది, ముస్లిమ్స్ ప్లస్ యాదవ్ ఉంటే నేను గెలుచుకుంటానని చెప్పేసి ధీమాగా ఉండేవాడు అక్కడ యూపీలో. కాకపోతే అది ఎన్నాడో పనిచేయలేదు. సో అలాగనే ప్రాంతీయత అంటే ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే ఆంధ్ర నుంచి వచ్చిన తెలంగాణలో ఉండేవాళ్ళు, లేకపోతే కర్ణాటక కన్నడీ గార్స్ వాళ్ళు మాత్రం రెచ్చగొడితే సరిపోదు అలా అనుకునే పాలిటీషియన్స్ అండి చాలామంది, రెగ్యులర్ వాళ్ళు. కానీ మోదీ గారు అలా ఆలోచించాడు. అతను డిఫరెంట్గా ఆలోచిస్తాడు. GYAN, జ్ఞాన్ అనే ఫార్ములా పెట్టాడు ఆయన. G ఫర్ గరీబ్, Y ఫర్ యూత్, A ఫర్ అన్నదాత, అండ్ N ఫర్ నారీ. అంటే గరీబ్ అంటే మీకు తెలుసు కదా, 30% మంది ఇంకా పవర్టీ లైన్కి బిలో ఉన్నారండి మన భారతదేశంలో. చాలా మటుకు ఒక 20% దాకా పైకి వచ్చారు. కాకపోతే ఇంకా 30% పవర్టీ లైన్కి కింద ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇతను మన భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ కింద మలుచుకుని వాళ్ళకి మీకు ఎలా ఉపయోగం చేస్తామని చెప్పి వాళ్ళని, అంటే నెక్స్ట్ టర్మ్ మేము వస్తే మీకు ఏం చేస్తాం అన్నది ఇండికేట్ చేస్తామని ట్రై చేస్తాం. అదొకటి. నెక్స్ట్ యూత్ అండి. యూత్ 18 to 32, 36 years వాళ్ళు ప్రస్తుతానికి అందరూ దేర్ ఇండిఫరెంట్. పాలిటిక్స్ అంటే మాకు సంబంధం లేదు. ఏదో మా సినిమా చూసుకుంటున్నావా, మా ఉద్యోగాలు చూసుకున్నావా అంతే తప్ప, మా ఎంజాయ్మెంట్ చేస్తున్నావా తప్ప దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్. పొలిటికల్ అవేర్నెస్ లేదండి. అలాంటి వాటిని కొంచెం పాలిటిక్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకుని వస్తే వాళ్ళు లాంగ్ లాస్టింగ్ పార్ట్నర్స్ కింద ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక 20-30 ఏళ్ళ దాకా విల్ బి విత్ ద పార్టీ. అండ్ అదే పార్టీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళకి నచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళు విల్ బి విత్ ద పార్టీ ఫర్ అనదర్ 30 to 40 years. అదొక ప్లాన్. చాలా బాగుంది. నెక్స్ట్ ఇస్ అన్నదాత. అన్నదాత రైతులండి. రైతులందరికీ కూడా వాళ్ళని ఎలా వాళ్ళు ఆదుకుంటాం అని ఫ్యూచర్ ప్లానింగ్ అంతా కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ FPO అని ఉన్నాయి. అలాగా సొసైటీల కింద ఫామ్ చేయించి వాళ్ళంతా సామూహికంగా చేస్తే ఇంకా బాగుంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళలో అవేర్నెస్ కొంచెం పెంచుతామని అదొక వంతు. సో ఫార్మర్స్ని కూడా భారతీయ జనతా పార్టీ వైపుకి తీసుకొస్తారు. ఫైనలీ నారీ. ఈ రోజుల్లో మీకు యూపీలో తెలుసు, ముస్లిం ఉమెన్ సగం పై మంది, మోస్ట్ ఆఫ్ ద ముస్లిం ఉమెన్ వాళ్ళు యోగి గారు అంటే ఫ్యాన్స్ అండి. యోగి గారు ఉంటే మాకు భయం లేదన్నట్టుగా నిర్భయంగా ఉండరు. అంటే 3 తలాక్ తీసేసిన తర్వాత వాళ్ళు ముస్లిం ఉమెన్ వాళ్ళ యోగి మీద అడోరేషన్, వాళ్ళు వీరాభిమానులు అయిపోయారు యోగి గారు అంటే. అలా ఉంటుందండి. సో ఉమెన్ని ఎంపవర్ చేస్తే ఇప్పుడు ఈ రోజుల్లో పూర్వకాలంలో లేదండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏం చెప్తే అది చేస్తారు అనుకోవడం పొరపాటు. వాళ్ళు సొంతంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా ముందుకెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు బయటకు చెప్తున్నారు. అలాగే ఓటింగ్లో కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకే వేస్తున్నారు. సో ఈ పరిస్థితిలో ఉమెన్ని కూడా బీజేపీలోకి అట్రాక్ట్ చేయడం అవసరం ఎంతైనా ఉందని మోదీ గారు చెప్పారండి. సో బీజేపీస్ పాలసీ ఆఫ్ జ్ఞాన్, GYAN ఎక్సలెంట్గా ఉంది కదండి. ఇట్ ఈస్ డిఫరెంట్, నాట్ లైక్, అంటే కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంది, అంతేగాని మనుషులను విడగొట్టేలా లేదు. అట్ ద సేమ్ టైం చాలా అందరికీ ఉపయోగపడేలాగా సబ్కా సాత్ సబ్కా వికాస్ టైప్లో ఉంది అని నా అభిప్రాయం. మీరేమంటారో చెప్పండి. జై శ్రీరామ్.